Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 27th జూలై 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ ఎక్స్ట్రాక్టెడ్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో అవుతుంది మీకు హెల్ప్ అవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఒకసారి క్విక్గా ఈ వీడియో కొంచెం లెంతీ ఉండొచ్చు బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు కవర్ మైన్యూట్ డీటెయిల్స్ కూడా. సో అట్లీస్ట్ వీకెండే కాబట్టి ఫుల్ వీడియో చూడడానికి ట్రై చేయండి సో దట్ మీకు చాలా యూజ్ అవుతుంది. ఎక్కడో చోట ఈ ఇన్సైట్స్ అనేటివి మీ ట్రేడింగ్ జర్నీని స్పీడప్ చేయొచ్చు ఆర్ డైరెక్షన్ చేంజ్ చేయొచ్చు. సో మీకు యూజ్ అయ్యే థింగ్సే ఉంటాయి తప్పిస్తే మిమ్మల్ని ఫ్యూ ఫ్యాక్టర్ చేసి ఇట్లాంటివి ఉండవు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ డేటా మీద ఎక్కువగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. చాలాసార్లు ఇది హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ యా, సో ఒకసారి క్విక్గా మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. అండ్ చాలా స్లోగా చెప్తా, ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. మీరు కూడా బికాజ్ రీటైలర్స్ అందరూ మండే కోసం మళ్ళీ బేరిష్ సినారియోలో హోల్డ్ చేస్తూ ఉన్నారు. సో మీరు కూడా ఆ థాట్ ప్రాసెస్తో ఉండి బేరిష్ తీసుకుని ఏంటి అనేది, ఎందుకు తీసుకోకూడదు, ఎక్కడ తీసుకోవచ్చు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రైడే రోజు అంటే ఇది థర్స్డే క్లోజింగ్, ఇదేదైతే ఉండిందో ఇది థర్స్డే క్లోజింగ్. అండ్ ఫ్రైడే కోసం మనకి బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో, ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో బేసిక్గా వీళ్ళంతా కూడా స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే. అంటే సింగిల్ హ్యాండెడ్గా ప్రైస్ అనేది చాలా హైకి వెళ్తుంది అనే థాట్ ప్రాసెస్తో ఉన్నారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫ్ఐఎస్, వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకునండి. అండ్ ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ వీళ్ళని ప్రొప్రైటరీస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతూ ఉంటారు. బట్ ఫ్రైడే కోసం బేసిక్గా వీళ్ళు పొజిషన్ సైజింగ్ అవన్నీ కూడా బాగున్నాయి. అండ్ వీళ్ళ పొజిషన్స్ చూసుకుంటా ఉంటే కంప్లీట్ హెడ్జ్ చేసి ఉన్నారు. అంటే మనం ఇదే డిస్కస్ చేసినాం, టాప్ సైడ్ అప్ సైడ్ 200-300 పాయింట్స్ పైన పెద్ద వీళ్ళకి ఫరక్ పడదు. అండ్ సేమ్ విత్ డౌన్ సైడ్ 200-300 పాయింట్స్ పైన కూడా పెద్ద వీళ్ళకి ఫరక్ పడదు. బికాస్ వాళ్ళు సపోజ్ మనం ప్రొప్రైటరీస్ గురించి ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. సో వీళ్ళు ఎప్పుడైతే హెడ్జ్ చేస్తారో వీళ్ళ పొజిషన్ సైజింగ్ ఎలా ఉంటుంది అంటే, సపోజ్ ఒక డౌన్ సైడ్ మూవ్ వచ్చినప్పుడు మనకి ఏదైతే కాల్ సైడ్ షార్ట్ చేసి ఉంటారు కదా, మనలాగా ఓన్లీ పుట్స్ ఒకటే బై చేయరు రీటైలర్స్ లాగా, వీళ్ళు కాల్ సెల్ చేస్తారు, స్ట్రాటజీస్లో ఉంటారు. సో ఎప్పుడైతే ప్రైస్ డౌన్ సైడ్ వెళ్తుందో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు. అండ్ ఏవైతే పుట్ పొజిషన్స్ ఉంటాయో ఇవన్నీ కూడా హెడ్జింగ్లోనే ఉంటాయి కాబట్టి హెడ్ఏక్ ఉండదు. దాని తర్వాత పుట్ పొజిషన్స్ బ్రేక్ ఈవెన్ పాయింట్స్లో తీసేయడానికి ట్రై చేస్తారు. బ్రేక్ ఈవెన్ పాయింట్స్ అంటే అట్లీస్ట్ ప్రీవియస్ డే లో క్లోజింగ్ ఆర్ ఈ సిమిలర్ లెవెల్లో తీసేయడానికి ట్రై చేస్తారు. ఏదైనా ఉంటే మైన్యూర్ చిన్న లాసెస్ బుక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అండ్ ఎప్పుడైతే వీళ్ళు హెడ్ చేసి ఉంటారో అగ్రెసివ్గా, మనం ఎస్టర్డే డిస్కస్ చేసుకున్నాం క్లియర్గా మనం థర్స్డే రోజు నైట్ ఫ్రైడే కోసం. సో డేటా ఎఫ్ఐఎస్ పొజిషన్స్ అయితే బేరిష్ ఉన్నారు. ఈవెన్ వెన్ ఇట్ కమ్స్ టు వెన్ వీ కంపేర్ ఇట్ విత్ ప్రొపరేటరీస్తో చూసినా కూడా వీళ్ళు బేరిష్ ఉన్నారు. కానీ ఇంటెన్సిటీ 300-400 పాయింట్స్ పోయే ఇంటెన్సిటీ ఉందా అంటే లేదు అని డిస్కస్ చేసుకున్నాం. ఎవరైతే ఫుల్ వీడియో చూస్తారో క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ నేను ఎవ్రీడే సేమ్ ఇన్సైట్స్ ఉండవు. అండ్ ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ డేటాని బట్టి వాళ్ళ ఇంటెన్సిటీని బట్టే ఇన్సైట్స్ అనేవి ఉంటాయి. సో క్లియర్గా ఆలోచించుకోండి. అండ్ మనం ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డేటా ఉండిందో ఆ బ్రేక్డౌన్ ప్రకారం మనకేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని హై ప్రాబబిలిటీ జోన్గా కన్సిడర్ చేసినాం. ఇన్ కేస్ ప్రైస్ ఫ్లాట్ ఓపెన్ అయినా, గ్యాప్ అప్ అయినా, గ్యాప్ డౌన్ అయినా ఈ లెవెల్ నుంచి క్రిందికి వస్తూ ఉంటే ఇది మన హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియోగా కన్సిడర్ చేసినాం. ఇన్ కేస్ ప్రైస్ ఈ సైడ్ వేస్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి సైడ్ వేస్ బేరిష్ ఫ్లాగ్ అండ్ పుల్ ఉంది కదా, ఇది బ్రేక్ డౌన్ అవుతా ఉంటే దిస్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో అనుకున్నాం. అండ్ ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్లో ఒక బుల్లిష్ ఫార్మేషన్, డౌ థియరీ వైలేషన్ జరిగి బుల్లిష్ ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడు మనం ఇది ఒక లో ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోగా కన్సిడర్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకున్నాం. అండ్ లో ప్రాబిలిటీలో మనం డిప్లాయ్ చేసేది 10-20% ఆఫ్ అవర్ రెగ్యులర్ క్వాంటిటీ. ఇంతకు మించి ఎక్కువగా చేయొద్దు బికాజ్ స్టాప్ లాస్ వచ్చినా కూడా పెద్ద పోగొట్టుకోవడానికి ఏముండదు. ఠీకే, సో దీన్ని అర్థం చేసుకోండి. అండ్ ఈ జోన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిన అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జోన్ ఏంటి, ప్రాఫిట్ బుకింగ్ జోన్. అండ్ ఈ జోన్లోనే ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది రివర్సల్ జరుగుతూ ఉంటుంది, ప్రాఫిట్ బుకింగ్ జోన్. సో మనం చేసేది మేజర్ ట్రేడ్ కాదు, అంటే పొజిషన్ సైజింగ్తో వచ్చే ట్రేడ్ కాదు, మనం వాళ్ళ ప్రాఫిట్ బుకింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని ఐడెంటిఫై చేయాలంటే డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా యూజ్ అవుతుంది బేసిక్గా. అండ్ మన పొజిషనల్ వ్యూ వచ్చేసి ఎలా ఉండింది అంటే ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొజిషనల్ వ్యూ, అండ్ ఈ రోజు నేను ఈ వీడియోలో అట్లీస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ కూడా ఎట్లా మార్క్ చేస్తా హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో ఫస్ట్ ఏంటి అంటే మనకి క్లియర్గా చూడండి, ఎప్పుడైనా ప్రైస్ ఈ జోన్లో బుల్లిష్ ఫార్మేషన్ వచ్చి ప్రైస్ పైకి వెళ్తే ఈ లెవెల్ని డిస్కస్ చేసుకున్నాం. ఇన్ కేస్ బ్రేక్ డౌన్ అవుతే
ఈ లెవెల్ని డిస్కస్ చేసుకున్నాం. టీకే. సో ఇది మనం చేసింది. అండ్ ఇది బేసిక్గా ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్, బట్ ఈ లెవెల్లో ఉండింది ప్రైస్ అనేది. అండ్ ఇక్కడ ఏం జరిగింది, మనకి ఒక గ్యాప్ ఉంది. ఇక్కడే రీటైలర్స్, మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ ఫెయిల్ అవుతూ ఉంటారని ఎక్స్ప్లెయిన్ చేసిన. అండ్ ఈ లెవెల్ని మీరు వెళ్ళి మన వీడియోలో చూస్తే కంప్లీట్గా మార్క్ చేసి ఉంటాయి. అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏంటి అంటే సపోజ్ వీటిని ఎక్కువ డేటా పాయింట్స్తో కనెక్ట్ అయ్యడానికి ఎక్కువ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు తప్పిస్తే మెయిన్గా మనకి ఇక్కడ కావాల్సిన ఏంటి అంటే ఈ సినారియోస్ ఏదైతే మనకి లో ఉండిందో అండ్ ఈలో నెక్స్ట్ ఈ హై అనమాట. సో ఇది బేసిక్గా మనం కన్సిడర్ చేసి 15 మినిట్స్లోకి వెళ్ళి డ్రా చేసుకుంటే, సో ఇట్లాంటి ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి 23,631 లెవెల్ ఉండింది. అండ్ ఇక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా 23,631. ఇది మన ఇంపార్టెంట్ లెవెల్ కాబట్టి దీని లైన్ సైజ్ చూడండి, థిక్నెస్ చూడండి, సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ సేమ్ వే మనం రెగ్యులర్గా ఛానల్స్ని కూడా ఫాలో అవుతాం, బికాస్ ఛానల్స్ ఎప్పుడైనా చాలా ఈజీ కన్విక్షన్ ఇస్తూ ఉంటాయి. సో ఫస్ట్ మెయిన్గా ఎక్కువగా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, బట్ మెయిన్ థింగ్ ఎల్ఓఎన్లో ఏంటి అంటే పర్సనల్గా షేర్ చేస్తూ ఉంటా ఎవ్రీడే మార్నింగ్, బికాజ్ యా. సో నేనేదైతే చేస్తానో పర్సనల్గా అదే షేర్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ మన ఛానల్స్ని మిమ్మల్ని డ్రా చేసుకోమన్నది కూడా ఈ సిమిలర్ లెవెల్సే ఉంటాయి. అండ్ ఎక్కువగా ఇక్కడ క్లియర్గా చూడండి నేను ఏదైతే డ్రా చేస్తున్నా అనేది. సో ఇక్కడ కొంతమందికి ఇది వదిలేస్తున్నా కదా అనిపించచ్చు, బట్ ఓన్లీ థింగ్ ఈజ్ బేసిక్గా క్రికెట్ని చూసే వే కూడా చాలా తేడా ఉంటుంది. చాలామంది బ్యాట్స్మెన్స్ ఉంటారు, కొంతమంది ఆఫ్ సైడ్ వెళ్ళే బాల్స్ని చేజ్ చేసి వీక్గా అవుట్ అవుతూ ఉంటారు. ఇంకొంతమంది రాహుల్ ద్రావిడ్ ఇట్లాంటి వాళ్ళు ఏంటి అంటే దాన్ని వాల్ కట్టినట్టే ఉంటుంది, అట్లాంటి బాల్స్ అన్ని వదిలేసి సక్సెస్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకొంతమంది ఆ వీక్నెస్ని అంటే ఆఫ్ సైడ్ వచ్చే బాల్స్ని కూడా ప్లే చేసి కన్సిస్టెన్స్గా రన్స్ని బిల్డ్ చేస్తూ ఉంటారు. టీకే. సో సేమ్ వే మీరు ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో దీన్ని వదిలేయాలా లేదా తీసుకోవాలా, కన్సిడర్ చేయాలా, ఇన్ కేస్ చేయాల్సి వస్తే ఎట్లాంటి లెవెల్స్లో కన్సిడర్ చేయాలి ఏంటి అనేది మీ ఓన్ ప్రాక్టీస్తోనే తెలుస్తుంది తప్పిస్తే పర్సనల్గా ఎవరు ట్రీట్ చేసినా అంటే ఎవరు నేర్పించినా కూడా ట్రైన్ చేసినా కూడా ఈవెన్ నేనైనా సరే ఛానల్ ఎలా డ్రా చేయాలో చూపిస్తా. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఛానల్ నాకు ఎక్కడ వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ 3 to 4 డేటా పాయింట్స్ ఉన్నాయి, వీటిని కంబైన్ చేసిన అండ్ సేమ్ రిప్లికేట్ చేసినప్పుడు కూడా చూడండి 1, 2, 3 ఆల్మోస్ట్ సిమిలర్ లెవెల్. ఈ లెవెల్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. క్లియర్గా చూడండి. దీన్ని ఇంకొంచెం అప్ సైడ్ మూవ్ చేసుకోవద్దా అంటే చేసుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మీకు ఎక్కువగా ఏది వర్క్ అవుతుంది బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు మీకు ఈజీగా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. దీన్ని ఏంటి అంటే ఒకరు ఎంత చెప్పినా కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకే ఉంటుంది. ఓకే. సో ఇది బేసిక్గా కన్సిడర్ చేయాల్సిన లెవెల్. అండ్ ఇంకొకటి ఏంటి మనకి సపోర్ట్ జోన్. సో బేసిక్గా ఇన్ కేస్ ప్రైస్ కిందకి వస్తే మనం ఆల్రెడీ అలర్ట్ అయి ఉండాలి. అండ్ ఇది బేసిక్గా ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎక్కువగా నేను ఇక్కడ మీకు వీడియోలో మీరు ప్లాన్ ఇది డ్రా చేయండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా, బట్ ఎల్ఓఎన్లో ఏంటి అంటే పర్సనల్ థింగ్స్ అన్నీ కూడా నేనే కేర్ తీసుకుంటూ ఉంటా. సో ఇన్ కేస్ మీకు ఎల్ఓఎన్ అప్డేట్స్ హెల్ప్ఫుల్ అవుతూ ఉంటే జాయిన్ అవ్వండి, లెవెల్స్ ఓవర్ నాయిస్ అనేది. యా. సో ఇది మనం బిల్డ్ చేసుకున్న ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఇన్ కేస్ చెప్పాలి అంటే ఇది అండ్ సేమ్ వే ఇవి కూడా డిలీట్ చేసుకోవచ్చు, బికాజ్ మనకి ఒక హవర్లీ త్రూ వెళ్ళి చూస్తే మీకు ఈ ఛానల్ పిక్చర్ పర్ఫెక్ట్గా కనిపిస్తూ ఉంటుంది. టీకే. సో ఒకసారి వెళ్ళి చూడండి, సో దట్ మీకే అర్థమవుతుంది. బట్ స్టిల్ నేను ఒక కన్విక్షన్ని బిల్డ్ చేసుకుంటా ఎప్పుడైతే నాకు ఈ మల్టిపుల్ సపోర్ట్ జోన్స్, నేను ఇది డౌ థియరీ వైలేషన్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, సేమ్ వే అనమాట. సో దీనిపైన బిల్డ్ చేసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటా. సో ఫస్ట్ క్యాండిల్ చూద్దాం ఏం జరిగింది అనేది. ఫస్ట్ మనం ఏంటి అంటే జనరల్గా అందరూ క్విజ్ కాంపిటీషన్స్ కానీ ఈవెన్ గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అయ్యో గ్యాప్ డౌన్ అయిపోయింది, ట్రేడ్ లేదా, ఈ 100 థింగ్స్ కంటే కూడా ఫస్ట్ ఏం జరగాలి, మనకి హై ప్రాబబిలిటీ అనేది పోయింది, సో ట్రేడ్ లేదు. నెక్స్ట్ మీడియం ప్రాబబిలిటీ ఉందా, లేదు. నెక్స్ట్ ఏంటి, లో ప్రాబబిలిటీ ఉంది. లో ప్రాబబిలిటీ ఎప్పుడు, రీటైలర్స్ అందరూ కూడా స్టక్ అయినప్పుడు మనకు వచ్చేది లో ప్రాబబిలిటీ. ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రాఫిటబుల్ సినారియో. ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు వాళ్ళ బేరిష్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో, షార్ట్స్ ఉన్నాయో వాటిని బుక్ చేసుకుంటారు, స్పేర్ ఆఫ్ చేస్తారు, ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇట్లా మల్టిపుల్ కీవర్డ్స్ ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది సేమ్. టీకే. సో ఇక్కడ మనకి ఏం జరగాలి, ఒకటి డౌ థియరీ వైలేషన్ జరగాలి, అండ్ ఇక్కడ ఒక ఫాల్స్ బ్రేక్ డౌన్ లాంటి సినారియో జరిగి తర్వాత డౌ థియరీ వైలేషన్ ప్లస్ మనకు ఒక బుల్లిష్ ఫార్మేషన్ జరగాలి. సో ఇవన్నీ జరిగినాయా అంటే చూద్దాం ఒకసారి. ఫస్ట్ మనం ఎంత పేషెన్సీతో ఉన్నాం. అండ్ ఇంకొక క్లియర్గా చెప్తా ఉన్నా, లాస్ట్ వీక్లో ఉండే ఒక 4 to 5 వీడియోస్, అట్లీస్ట్ 3 to 4 వీడియోస్ అన్నా చూడండి, మీకు ఈజీగా కన్విక్షన్ బిల్డ్ అవుతుంది. ఎందుకు డేటాకి అంత ఇంపార్టెన్స్ ఇస్తాము, ఎందుకు ఎలిట్ వేవ్స్ అనేటివి ఇంపార్టెంట్, అండ్ ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ ఎందుకు ఇంపార్టెంట్. సో ఇట్లాంటి థింగ్స్ అన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మీకు. ఠీకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇక్కడ చెక్ చేద్దాం ఏం జరిగింది. నేను చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా మీకోసమే. కంప్లీట్‌గా చూడడానికి ట్రై చేయండి. అట్‌లీస్ట్ కొంత స్పీడ్‌గా పెట్టుకొని చూడడానికి ట్రై చేయండి గానీ ఫుల్ వీడియో చూడండి. ఠీకే. సో, నెక్స్ట్ క్యాండిల్ చూద్దాం. అండ్ నెక్స్ట్ క్యాండిల్‌లో ఏం జరిగింది? సో, ఇదే సినారియో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. సో, ఇది బేరీజ్ అయ్యేటప్పుడే ఇంకా కిందకెళ్తదా సార్? లేదా ఇంకా ఉందా ట్రేడ్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ట్రాప్ జోన్. సేమ్ థింగ్ లెవెల్స్ ఓవర్ నాయిస్‌లో కూడా అప్డేట్ చేసిన అండ్ మెయిన్ ఛానెల్‌లో కూడా అప్డేట్ చేసిన. ఠీకే. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోండి. ప్రైస్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఇక్కడ దీనికంటే కింద ఎళ్ళాలంటే మీ పర్సనల్ సెటప్ ఏదైతే ఉందో, కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఊరికే రియాక్ట్ అవ్వడం కంటే, సో, వాళ్ళు పొజిషనల్‌గా ఉండొచ్చు. వాళ్ళ సెటప్ అలో చేస్తే బేరిష్ ఎళ్ళొచ్చు అనే వేలోనే ఎక్స్‌ప్లెయిన్ చేసిన. మీ సెటప్ అలో చేస్తే తప్ప బేరిష్ ఎళ్ళకండి. బికాజ్ మోస్ట్ ఆఫ్ ద రిటైలర్స్ ఇక్కడే స్టక్ అవుతా ఉంటారు. అండ్ ఈవెన్ మీరు లెవెల్స్ ఓవర్ నాయిస్ అప్డేట్స్ చూసినా ఆర్ ఈవెన్ మెయిన్ గ్రూప్ వాట్ వి కాల్ అప్డేట్స్ చూసినా కూడా మీకు క్లియర్‌గా తెలుస్తది ఇక్కడే. నిఫ్టీ 4 హవర్లీ వ్యూ చేంజెస్. సో, ఫస్ట్ క్యాండిల్‌లోనే ఎక్స్‌ప్లెయిన్ చేసిన పొజిషనల్‌గా బేరిష్ ఉంటే అట్‌లీస్ట్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. బికాజ్ నాకక్కడ అర్థమవుతుంది. ఏంటి అంటే ఫేక్ బ్రేక్ డౌన్ లాంటి సినారియో జరగొచ్చు. రిటైలర్స్ అందరూ కూడా అక్కడ స్టక్ అవుతారనే. సో, ఇక్కడ క్లియర్‌గా చూడండి. ఇన్ కేస్ యువర్ సెటప్ అలౌస్ గో విత్ ద మినిమమ్ క్వాంటిటీ. అక్కడ కూడా ఎక్కువ చేయకండి. నేను కాషియస్ సైన్సే ఎక్కువ చెప్తా. అండ్ కొంతమందికి ఒక ఫీలింగ్ వచ్చేసింది పాజిటివ్ వేలోనే ఎక్కువ జాగ్రత్తలు చెప్తానని. బట్ నిజంగా అర్థం చేసుకోండి. మీకు కష్టపడిన మనీ అది. నా మనీ అయితే కాదు. సో, అట్లా అర్థం చేసుకుంటే మీకే తెలుస్తది ఏంటి అనేది. సో, అప్డేట్స్ అన్నీ మీకు క్లియర్‌గా అర్థం చేసుకుంటే కొంచెం నాలెడ్జ్ ఉన్న, ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఈజీగా అర్థమైపోతది. ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ నాలెడ్జ్ ఉన్నా కూడా. ఇక్కడ ఏం జరిగింది? ఇది సపోర్ట్ అనుకుంటారు. కానీ మళ్ళీ ఏం జరుగుతది ప్రైస్ అనేది? వీక్ చేస్తది చూడండి జనాల్ని. ఎట్లా పిచ్చోలని చేస్తది ఇక్కడ. సో, ఈ క్యాండిల్‌ని చూసి అందరూ ఏంటంటే ఇంకా బేరిష్ అయిపోయింది. అరే ఇంకొక 15 మినిట్స్ ఆగరా బాబు అన్నా కూడా ఎవ్వరు వినరు బేసిక్‌గా ఇక్కడ నుంచి. సో, ఇదే జరుగుతా ఉంటది. అండ్ నెక్స్ట్ క్యాండిల్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ప్రైస్ ఏం జరుగుతుంది? సో, బుల్లిష్ ఫార్మేషన్ కంటే ముందు మనకేం గావాలి? ఒక డౌ థియరీ వయలేషన్ గావాలి. డౌ థియరీ వయలేషన్ అంటే ఏంటి? బేసిక్‌గా ప్రైస్ డౌన్ ట్రెండ్‌లో ఉన్నప్పుడు మనకి ఇట్లాంటి అంటే ఒక బ్రేకౌట్ అంటే బేసిక్‌గా కిందికెళ్ళడం బ్రేక్ వాట్ డు వి కాల్ ఆగిపోయి మనకి పై సైడ్ మూవ్ అనేది కావాలి. ఇది క్లియర్‌గా అర్థం చేసుకుంటే చాలా చాలా సింపుల్‌గుంటది. సో, నెక్స్ట్ థింగ్ నెక్స్ట్ క్యాండిల్ 1, 2 క్యాండిల్స్ మనం పేషెన్సీతో ఉంటాయి. దీన్ని నేను ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేసినానో సో, ఇంకా కూడా మనకి ఇది రిట్రేస్‌మెంట్ అనుకునే వేలోనే ఉంటారు జనాలందరూ. దాని తర్వాత చూస్తే అర్థమవుతా ఉంటది. సో, ఇక్కడ ఏంటి మనకి అట్‌లీస్ట్ ప్రీవియస్ ఏదైతే బేరిష్ క్యాండిల్ ఉందో అది ఎంగల్ఫ్ అన్నా అవ్వాలి గదా! దాని తర్వాత ఏం జరిగిందో 1, 2 క్యాండిల్స్ చూద్దాం. సో, ఐ వాస్ వర్కింగ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ ఉండే బేసిక్‌గా ఈక్విటీ సెటప్స్ గాని రిఫైన్ చేస్తా ఉండే అండ్ మల్టిపుల్ థింగ్స్ మీద వర్క్ చేస్తా ఉండే అండ్ లాస్ట్ 2, 3 డేస్ నుంచి కొంచెం వాట్ డు వి కాల్ ట్రేడింగ్ వ్యూ ఇండికేట్ అలర్ట్స్ కూడా ప్రాబ్లమ్ ఉండింది. బట్ రిజాల్వ్ అయిందనమాట. ఠీకే. సో, ఇక్కడ చూడండి మనకి 5 మినిట్స్‌లోకెళ్ళి చూసినా కూడా 5 మినిట్స్‌లో ఇంతకుముందు ఎంట్రీస్ ఎలా తీసుకోవాలో చూపిచ్చా గదా! మన వ్యూ కరెక్ట్ ఉన్నప్పుడు. సో, ఈ రోజు క్లియర్‌గా చూడండి. ఇక్కడ డౌ థియరీ వయలేషన్ అయిందా లేదా అనేది క్లియర్‌గా అర్థం చేసుకోండి. బట్ స్టిల్ మనం ట్రేడ్‌లో ఉన్నామా అంటే కాదు. మనకేం కావాలి బేసిక్‌గా రిట్రేస్‌మెంట్ అన్నా కావాలి. లేదా ఇక్కడ ఏం జరగాలి? మెయిన్‌గా మనకి పొజిషనల్‌గా ఎళ్లి చూద్దాం. సో, పొజిషనల్‌గా ఎళ్లి చూస్తే 15 మినిట్స్‌లో ఏం జరిగింది ఇక్కడ మనకి? సో, ఇక్కడ క్లియర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మంచి ఒక బుల్లిష్ ఫార్మేషన్ లాస్ట్ బేరిష్ ఏదైతే ఉందో దానిపైన ఎంగల్ఫ్ అయింది. అండ్ ఇదే షేర్ చేసిన ప్రతి చోట గూడా. సో, ఠీకే. సో, నెక్స్ట్ క్యాండిల్స్ మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే ఇక్కడ సైకాలజీ అర్థం చేసుకోండి. ఈ లెవెల్‌కి రాగానే ఎందుకు ఇన్‌స్టిట్యూషనల్ ట్రేడర్స్ అనేవాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో, ఇక్కడ స్టక్ అయింది ఎవరు? ఇట్లాంటి ఫాల్స్ బ్రేక్ డౌన్స్, ఫాల్స్ బ్రేక్‌ఔట్స్ చాలా సార్లు చూస్తాం. ఈ చిన్న ఎమోషన్‌ని కంట్రోల్ చేసుకోకపోతే ట్రేడింగ్ ఎట్లా? సో, ఇది అర్థం చేసుకోండి. నెక్స్ట్ థింగ్ మనం ఎప్పుడైతే రీటైలర్స్ ఎప్పుడైతే స్టక్ అవుతారో దాని తర్వాత ప్రైస్ డిసైసివ్‌గా ఎళ్తా ఉంటది. అండ్ మనం ఇట్లా ఈ ట్రేడ్ గూడా మనం లాస్ట్ వీక్‌లో అంతకుముందు రోజు మనం ఇది ఎలా అయితే క్యాప్చర్ చేసినామో, ఇది ఎలా అయితే క్యాప్చర్ చేసినామో సేమ్ థింగ్ ఇది గూడా అట్లాంటి క్యాప్చరే. ఠీకే. సో, రీటైలర్స్ స్టక్ అవ్వడం వాళ్ళకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆల్రెడీ వీళ్ళు ఏం చేసినారు రీటైలర్స్ స్ట్రాంగ్ బుల్లిష్ ఉన్నారు. ఎక్కడ ఎన్ని పాయింట్స్ అబోవ్‌లో బుల్లిష్ ఉన్నారు. అండ్ దే వర్ థింకింగ్‌కి ప్రైస్ అనేది మళ్ళీ ఒక 200, 300 పాయింట్స్ పైకెళ్తదని జెప్పేసి. ఇంత హ్యూజ్ బుల్లిష్‌లో ఉన్నారు. స్టక్ అయిపోయినారు. సో, ఫెయిల్ అయిపోయినారు. మళ్ళీ ఆ బాధలో వచ్చేసి బేరిష్ చేద్దాము. బికాజ్ యూఎస్ మార్కెట్స్ బేరిష్ ఉన్నాయి. అండ్ మిగతా వేరే గ్లోబల్ మార్కెట్స్ బేరిష్ ఉన్నాయి. ట్రంప్ చాలా పెద్ద న్యూస్‌లు ఇస్తా ఉన్నాడు అనే థాట్ ప్రాసెస్‌లో ఉంటారు. బట్ అట్లా వర్క్ అవ్వదు. దీని బదులు డిఐఎస్ ఏం చేస్తున్నారు? డిఐఎస్‌లో ప్రొప్రైటరీస్ ఎస్‌పిఎల్ ఏం చేస్తా ఉన్నారు? ఎఫ్ఐఎస్‌కి అలైన్ అయినారా లేదా? అసలు ఇండియన్ మార్కెట్‌లో ఏం జరుగుతుందో
అర్థం చేసుకోవడానికి చూడండి తప్పిస్తే గ్లోబల్ మార్కెట్స్ మనకు ఒక క్లూ ఇస్తాయి, అంతకుమించి ఏమి ఇవ్వవు. టీకే. సో ఇక్కడ రీటైలర్స్ ఆల్రెడీ బేరిష్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఇక్కడ బుల్లిష్లో. సో మళ్ళీ ఏం చేసిర్రు యూఎస్ మార్కెట్స్ 1+% అంటే 1% అబోవ్ డౌన్ఫాల్ అయింది. మనది కూడా ఇంకా 2-3% వెళ్తుంది అని థాట్ ప్రాసెస్లో ఉంటారు. బట్ ఇది ప్రాఫిట్ బుకింగ్ జోన్. బికాజ్ మనకి రన్ అవే గ్యాప్స్ అంటే ఏంటి, బ్రేక్ అవే గ్యాప్స్ అంటే ఏంటి, ఇట్లాంటి థింగ్స్ అన్ని తెలిసినప్పుడు చాలా ఈజీ అవుతుంది ప్రైస్ యాక్షన్. దీని మీద ఫోకస్ చేయం మనం ఎప్పుడు కూడా. టీకే. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అయిపోయింది, దాని తర్వాత ప్రైస్ చూడండి. సో ఇక్కడ ఏం జరిగింది, రీటైలర్స్ అందరూ మళ్ళీ బేరిష్ చేద్దామని వచ్చినారు. అండ్ నేను ఇది బ్లైండ్గా ఏదో ఫ్లూక్లో మాట్లాడలేదు, బికాజ్ ఐఎమ్ గోయింగ్ త్రూ పొజిషన్స్. ఇప్పుడు మండే పొజిషన్స్కి ఎలా ఉన్నారు, ఎవరు స్టక్ అయినారు అనే డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూడండి మీరు బేసిక్గా. టీకే. సో ఈ జోన్లోనే రీటైలర్స్ అందరూ కూడా బేరిష్ మోడ్లోకి వచ్చినారు. వీళ్ళు స్టాప్ లాస్ తీసుకున్నారంటే లేదు, మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ బేరిష్ వస్తేనే థాట్ ప్రాసెస్లోనే ఉన్నారు, అక్కడ స్టక్ అయినారు. మీలో ఎవరన్నా కూడా ఇదే చేస్తూ ఉంటే అట్లీస్ట్ ట్రేడింగ్ ఆపేసేయండి 1 వీక్, ఏం అవ్వదు, ప్రపంచం ఏడికి పోదు మనకి. సో నెక్స్ట్ వీక్ అన్నా చేద్దురు, కానీ R&D చేయండి. మీరు ఏం చేస్తే బెటర్ అనేది తెలుసుకోండి. మీకు ఎక్కువగా ఎక్కడ మనీ వస్తున్నాయి, ఎక్కడ క్యాప్చర్ చేయగలుగుతున్నారు అనే దానిపైన వర్క్ చేయండి, ఈజీ అవుతుంది. అండ్ దీని తర్వాత నేను కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తాను చూడండి, రీటైలర్స్ ఎంత ఈజీగా స్టక్ అయిపోయినారు. టీకే. అండ్ ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతున్నప్పుడు బేరిష్ ప్యాటర్న్ ఫార్మింగ్ అని చెప్పిన, బట్ స్టిల్ అవాయిడ్ చేయమని చెప్పిన. బికాజ్ ఈ 1 అవర్ ఆపేసుకుంటే నెక్స్ట్ మనకి 2 డేస్ సాటర్డే సండే రిలాక్స్గా ఉండొచ్చు. గ్లోబల్ మార్కెట్స్ ఏం చేస్తున్నాయో అర్థం కాకపోయినా పెద్ద ఫరక్ పడదు, రిలాక్స్గా ఉండొచ్చు. ఫస్ట్ ఆ వీక్ అయిపోయింది కదా. టీకే. అండ్ సేమ్ వే ఇక్కడ మీకు ఏదైతే టెలిగ్రామ్లో షేర్ చేసినానో ఒకసారి చూడండి అప్డేట్ అనేది. ఒక సింగిల్ పర్సన్ నేను ఒక చోట బేసిక్గా నాకు 30 పాయింట్స్ పర్సనల్గా 30 పాయింట్స్ ఎస్ఎల్ లేదు, కొన్నిసార్లు నేను స్ట్రాటజీతో 40 పాయింట్స్ కూడా ఎస్ఎల్ పెట్టుకుంటా, ఎందుకంటే ఇది కవర్ అవుతుంది కాబట్టి, నాకు హెడ్జింగ్ ఉంటుంది కాబట్టి. బట్ ఒకసారి ఎంట్రీ మిస్ అయితే ఏంటి అంటే ట్రేడ్ పైన గ్రిప్ ఎక్కువగా రాదు పర్సనల్గా నాకు. బట్ పీపుల్ ఎవరైతే రెగ్యులర్గా డేటా ఫాలో అవుతున్నారో, నేను ఫస్ట్ జనరల్గా 3-4 మెంబర్స్ అనుకున్నా, దాని తర్వాత చూస్తే 8-9 మెంబర్స్ వరకు నాకు పర్సనల్గా షేర్ చేసినారు. సో టెలిగ్రామ్ అప్డేట్ ఏదైతే ఉందో దాన్ని చూసి నాకు చాలామంది పింగ్ చేసినారు, ఈవెన్ వీ ట్రైడ్ విత్ దిస్ అన్నట్టుగా. సో కొంతమంది స్ట్రాటజీస్ చేసినారు, కొంతమంది నేక్డ్ ఆప్షన్ బయింగ్ చేసినారు, కొంతమంది ఓన్లీ 2 లాట్స్తో ఆప్షన్ బయింగ్ చేసినారు. అండ్ బట్ ఎండ్ ఆఫ్ ద డే అందరూ కూడా ఈ లెవెల్ వరకు పార్టిసిపేట్ చేసినారు. అండ్ ఈ మూవ్ ఎగ్జిట్ అవుదామన్నా కూడా ప్రైస్ జంప్ అవుతా ఉంది. సో వెయిట్ చేసి ఈ లెవెల్లో ప్రాఫిట్ అయితే బుక్ చేసుకున్నారనమాట. సో ఇదే హ్యాపీ అనిపిస్తుంది పర్సనల్గా. కొన్నిసార్లు మనం లైట్ తీసుకున్నా, మోడరేట్గా తీసుకున్నా, అండ్ నిజంగా హ్యాపీ అనిపించేది ఏంటి అంటే పర్సనల్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, బికాజ్ మనకి వ్యూవర్షిప్ లేదు. పీపుల్ అట్లీస్ట్ అంటే మనం ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా లేదా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా కూడా పీపుల్ రీటైలర్స్ ఎక్కువగా ఫెయిల్ అవుతూ ఉన్నారు. ఈ థాట్ ప్రాసెస్ ఉంటా ఉంటుంది, ఇక్కడ చోట చిన్న పెయిన్ కూడా ఉంటుంది. బట్ నిన్నటితో ఏంటి అంటే వ్యూవర్షిప్ తక్కువ ఉన్నా కూడా, చూసే వాళ్ళు తక్కువ ఉన్నా కూడా, అందులో ఉన్న వాళ్ళంతా సాలిడ్గా ప్రాక్టీస్ చేస్తున్నారు, సాలిడ్గా ప్లాన్ చేసుకొని ట్రేడ్ చేస్తూ ఉన్నారు. నిజంగా హ్యాపీ అనిపించింది అది. సో అదనమాట, స్ట్రాటజీస్ అర్థమైన వాళ్ళు స్ట్రాటజీస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఎవరైతే డీటెయిల్ బేసిక్గా కాన్ఫిడెన్స్ అంతా కూడా ఫుల్ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. సో అది నాకు పర్సనల్గా అర్థమవుతోంది. అండ్ నిన్న నేను చాలా హ్యాపీగా ఉండే బేసిక్గా. టీకే. సో ఇది మనకి ఈరోజు జరిగిన ప్రైస్ యాక్షన్. అండ్ సేమ్ వే ఈ లెవెల్లో ఆపేమన్నది కూడా అదే రీజన్ అనమాట. సంభవం నాకు సైడ్ వేస్ యాక్షన్ లానే కనిపించింది. బికాజ్ ఎప్పుడైనా సరే ఎలియట్ వేవ్స్లో ఏంటి అంటే 1, 2 ఇది థర్డ్ వేవ్ ఉంటుంది కదా, బేసిక్గా ఇది 4th వేవ్ అండ్ ఇది 5th వేవ్. ఈ 4th వేవ్లో ఏబీసీ కరెక్షన్ ఉంటుంది. ఇక్కడ ఈ బీ అనమాట, దీన్ని నేను ఇది సైడ్ వేస్ ఉంటుంది, స్లగ్గీజ్ ఉంటుంది, అంత ఎక్కువగా రాదు. సో అందుకని చెప్పేసి ఇది చెప్పిన. సో ఇప్పుడు మీకు ఎలియట్ వేవ్స్ నేర్చుకోవాలన్నా కూడా సపరేట్ కోర్స్, అంటే ఒక మాస్టర్ క్లాస్ లానే ఉంది, నాకు తెలిసి 2-3 hours ఉంటుంది. అండ్ అడిషనల్గా సైకాలజీ క్లాసెస్ సెషన్స్ కూడా ఉన్నాయి. సో నేర్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇట్ టేక్స్ టైం యాక్చువల్గా. ఎలియట్ వేవ్స్ అంత తొందరగా అర్థం అవ్వదు, ఈజీగా 3 to 6 months పడుతుంది. అండ్ ఈవెన్ కోర్స్ అవైలబిలిటీ కూడా 3 to 6 months ఉంటుంది. సో 3 to 6 months వరకు కూడా ఎవ్రీ వీకెండ్ మీరు Q&A అటెండ్ అవ్వచ్చు. టీకే. సో ఇది ఎలియట్ వేవ్స్ గురించి. అండ్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే జస్ట్ గివ్ మీ సో ఇప్పుడు మనకు పైనుంచి ఎలియట్ వేవ్ స్ట్రక్చర్ వస్తుంది కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో బేసిక్గా ఏంటి అంటే ఇక్కడ రీటైలర్స్ స్ట్రక్ అవుతూ ఉంటారు ఈ థర్డ్ వేవ్ బాటంలో, అండ్ ప్రైస్ అనేది పైకి వెళ్తూ ఉంటారు. సో ఇది ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ ప్రాఫిట్ బుకింగ్ జోన్. అండ్ దీని తర్వాత ఇందులో ఏంటి అంటే ఏబీసీ ప్యాటర్న్ ఫామ్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ A = C ఉండొచ్చు, సమ్ టైమ్స్ A = 1.6 times C ఉండొచ్చు, ఇట్లా మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. సో ఇది స్మాల్ కరెక్షన్ ఉంటుంది, ఆ కరెక్షనే మనకి జరిగింది. అండ్ ఇదే థింగ్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసినాను. ఎక్కడ కూడా ఎగ్జాగరేట్ చేయట్లే, ఫ్రాంక్లీ స్పీకింగ్. వర్క్ అయ్యేదానికంటే కూడా
చాలా తక్కువే చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటా. అట్‌లీస్ట్ ఒక మీకు ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యి మీ లోపల జరగాలని చెప్పేసి. ఈ బీ వేవ్‌ని బేసిక్‌గా ఈ బీ వేవ్ ఏదైతే ఉందో దీన్ని ట్రేడ్ చేయడం అనేది పర్ఫెక్ట్ గాదు. ఫోర్త్ వేవ్ వరకి చేయొచ్చు. ఈ ఫిఫ్త్ వేవ్ ఈ చిన్న ఈ ఈ మధ్యలో కరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని నేను వద్దని చెప్పాడనమాట. ఠీకే. సో, దీన్ని క్లియర్‌గా అర్థం చేసుకోండి ఎలైట్ వేవ్ స్ట్రక్చర్స్‌లో. సో, ఇక్కడ ఏం జరిగింది? నేనైతే చెప్పానో అదే ఉంది గదా! సో, సేమ్ వే అనమాట. సో, అందుకని చెప్పి ఆ డెసిషన్ రైట్ అనిపించింది. సేమ్ థింగ్ పోస్టెడ్ ఇన్ లెవెల్స్ ఓవర్ నాయిస్ అండ్ నార్మల్ సారీ మన మెయిన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా. ఠీకే. సో, ఇది బేసిక్‌గా మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైస్ యాక్షన్ రీక్యాప్. అండ్ ఎందుకు రిటైలర్స్ స్టక్ అయినారు ఏంటి అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి. సో, ఎనీవే నేను మండే కోసం ఒకసారి ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. అండ్ మనం ఏదైతే గెస్ చేసినామో బేసిక్‌గా వాట్ డు వి కాల్ జస్ట్ ఎ మూమెంట్. మనం 4 అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినాం కదా! సో, 4 అవర్లీ టైమ్ ఫ్రేమ్‌లో చూసినప్పుడు చూడండి ప్రైస్ ఏం జరిగింది అనేది. సో, ఇక్కడ క్లియర్‌గా అర్థమై ఉండాలి. మనం ఏదైతే బ్రేక్ డౌన్ అనుకున్నామో దాని తర్వాత ఈ లెవెల్ వరకు వచ్చింది. అయితే పొజిషనల్‌గా ఉన్నారో అందుకని ఈ ప్రాఫిట్‌ని బుక్ చేసుకోమని చెప్పిన. అండ్ ఒక 3, 4 మెంబర్స్ ఉన్నారు. చాలా పర్ఫెక్ట్ ట్రేడ్ చేస్తారు. చాలా నన్ను హెల్ప్ అడగడం కంటే కూడా వాళ్ళు ఏం చేయబోతున్నారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అండ్ ఎప్పుడైనా సమ్‌హౌ కాషియస్ అయినాను గాని వెంటనే ఆహ్, ఆ రేంజ్‌లోనే రెస్పాండ్ అవుతారు. ఒక్కొక్కసారి స్లిప్పేజ్ ఉండొచ్చు. బట్ నిజంగా అర్థం చేసుకుంటున్నారు. అండ్ థాంక్స్ ఎ లాట్ ఫర్ ద ట్రస్ట్ అండ్ డెడికేషన్. మీ మీ హార్డ్ వర్కే అదంతా కూడా. ఠీకే. యాహ్! సో, ఇదనమాట మనకి ఫ్రైడే రోజు జరిగింది. అండ్ మండే కోసం మనకి ఎలా ఉంది ట్రేడ్ ప్లాన్ అంటే, ఫస్ట్ మనకి స్టక్ అయింది ఎవరు? క్లియర్‌గా అర్థం చేసుకుందాం ఇక్కడ. ఇక్కడ కనిపియడానికి వీళ్ళ పొజిషన్స్ అన్నీ కనిపిస్తా ఉన్నాయి. వీళ్ళు బేసిక్‌గా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వీళ్ళకి బ్లఫ్ చేసేంత సినిమా లేదు. బికాజ్ మనకి మనకి మనం మన సొంతంగా మనకి మనమే ఒక నెక్స్ట్ డేకి ఇంప్రూవ్ అవ్వాలని ఆలోచించాం కాబట్టి వీళ్ళకి ఎఫ్ఐఎస్ కాంపిటేటర్ వెళ్ళే ఛాన్స్ ఏం లేదు. ఓన్లీ థింగ్ ఈస్ 22 ట్రేడింగ్ సెషన్స్‌లో 3-4 ట్రేడింగ్ సెషన్స్ వీళ్ళకి వర్క్ అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎఫ్ఐఎస్ ప్రొప్రైటరీసే విన్ అవుతా ఉంటారు. సో, మనం వీళ్ళనే అలైన్ అయ్యి ఉంటాం. టీకే. సో, క్లయింట్స్ అంటే రీటైలర్స్ సో, వీళ్ళు బేసిక్ కనపడడానికి బుల్లిష్ ఉన్నారు. బట్ మండే కోసం మాత్రం వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. సో, టీకే. సో, మీ మెంటర్స్‌ని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేయండి. లేదా కోర్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడో చోట ఓన్‌గా ఆర్&డి చేయడానికి ట్రై చేయండి. ఆ ఇంటెన్సిటీని తెలుసుకోండి. యూజ్ అవుతది. సో, రీటైలర్స్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ అండ్ ప్రొప్రైటరీస్ జనరల్‌గా ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్‌లో బ్లఫ్ చేస్తా ఉంటారు. అండ్ మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవచ్చు బేసిక్‌గా వీళ్ళని. అండ్ వీళ్ళు బేసిక్‌గా ఏంటి అంటే ఒక మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తా ఉన్నారు. సో, వీళ్ళొచ్చేసి మండే రోజు కోసం వీళ్ళ వ్యూ బుల్లిష్ అండ్ వీళ్ళు హోల్డ్ చేస్తున్న పొజిషన్స్ కూడా బుల్లిష్. బట్ వీళ్ళేంటి అంటే కంబైన్డ్‌గా మనం మీకు ఈ నంబర్స్ ఎక్కడైనా మ్యాచ్ అవుతాయి. అండ్ వీళ్ళు కంప్లీట్‌గా బేరిష్ కనిపిస్తా ఉంటారు. కానీ వాళ్ళ ఓవరాల్ వ్యూ మాత్రం బుల్లిష్ మండే కోసం. ఠీకే. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్‌ని ఫాలో అవుతుంటారు ప్రొప్రైటరీస్ కూడా. అండ్ మండే కోసం బేసిక్‌గా వీళ్ళు కూడా బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తా ఉన్నారు. అండ్ క్లియర్‌గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇద్దరు అలైన్ అయ్యి ఉన్నారు బేసిక్‌గా. అంటే ప్రొప్రైటరీస్ అండ్ ఎఫ్ఐఎస్ అలైన్ అయ్యి ఉన్నారు. సో, వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా క్లియర్‌గా అర్థమవుతున్నాయి. వీళ్ళు అలైన్ అయ్యి లేనప్పుడు ఏంటి అంటే మనకు సైడ్ వేస్ స్ట్రక్చర్స్ ఉంటాం. కొంచెం కన్జర్వేటివ్ ఉంటాం. సో, బట్ స్టిల్ మండే కోసం అగ్రెసివ్ బుల్లిష్ అంటే కాదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ వీళ్ళు అలైన్ అయ్యి ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రీటైలర్స్ వ్యూ ఉంటదో దీనికి అగెయిన్స్ట్ కంప్లీట్‌గా బేరిష్ అనేది చేయకూడదు. పర్సనల్‌గా మేము ఫాలో అయ్యేది. అండ్ నేను ఎవరిని ఫియర్ ఫ్యాక్టర్ భయపెట్టి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకోవట్లేదు. బట్ ఓన్లీ థింగ్ ఈస్ పర్సనల్‌గా నేను ఫాలో అయ్యేది డాక్యుమెంట్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఎవరికైనా హెల్ప్ అవుతే వాళ్ళ ట్రేడింగ్ జర్నీలో చాలా యూజ్ అవుతదని చెప్పేసి. ఠీకే. సో, ఇది అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం వీళ్ళు బుల్లిష్ ఉన్నారు కదా! ఫస్ట్ క్యాండిల్ ఏమైనా బుల్లిష్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ అది ఎక్కడి నుంచి చేయాలి ఏంటి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, డిఐఎస్‌ని మనం కన్సిడర్ కూడా చేయం. సో, ఎక్కువగా మనకి డేటా మండే రోజు కోసం బుల్లిష్ ఉంది అండ్ బేరిష్ చేయొచ్చా అంటే చేయొద్దు. అది ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాం. ఠీకే. సో, ఇది ట్రేడింగ్ వ్యూ. అండ్ మనకి మండే కోసం ప్లాన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏదైతే లెవెల్స్ సజెస్ట్ చేస్తానో మోస్ట్‌లీ అవే లెవెల్స్‌ని నేను పర్సనల్‌గా కూడా యూజ్ చేస్తా కాబట్టి. సో, ఫస్ట్ మనకేంటి అంటే ప్రైస్ ఇంకొంచెం కిందకెళ్ళొచ్చు, ఫాల్స్ బ్రేక్ డౌన్ జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ ఎప్పుడైతే ప్రైస్ దీనిపైన క్లోజ్ అవుతూ ఈ ఏరియా నుంచి, ఈ జోన్ నుంచి ప్రైస్ సపోర్ట్ తీసుకొని ప్రైస్ పైకెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. క్లియర్‌గా గుర్తుపెట్టుకోండి. ప్రైస్ ఎప్పుడైతే ఇక్కడ ఏదైనా జరగొచ్చు. ప్రైస్ గ్యాప్ డౌన్ అవ్వచ్చు, దీని పైకి రావచ్చు, మళ్ళీ దాని తర్వాత ఒక బుల్లిష్ ఫార్మేషన్ అవుతాయి. అంటే దీనిపైన ప్రైస్ క్లోజింగ్ అయ్యి సస్టైన్ అవుతేనే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ జోన్. అండ్ ఎవరికన్నా డౌట్ ఉన్నా కూడా లాస్ట్ 3-4 సెషన్స్ ఈవెన్ లాస్ట్ 2-3 వీక్స్ చూసినా పర్లేదు. లాస్ట్ 3-4 సెషన్స్ చూసినా కూడా
పేషెన్సీకి ఎంత రివార్డ్ ఉందో క్లియర్‌గా చూడండి. ఈ బేరిష్ ఫార్మేషన్ తర్వాత దీన్ని ట్రై చేసినాం. ఈ బేరిష్ ఫార్మేషన్ తర్వాత ఇదంతా ట్రేడ్ చేసినాం. అండ్ ఇక్కడ బుల్లిష్ ఫార్మేషన్ తర్వాత ఇదంతా ట్రేడ్ చేసినాం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఫస్ట్ క్యాండిల్‌లోనే ట్రేడ్ చేయాలి. ఇట్లాంటి పిచ్చి థింగ్స్ నుంచి దూరంగా ఉండండి. మీకు చాలా యూజ్ అవుతది. ఠీకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి ఈ జోన్ పైన ప్రైస్ ఎప్పుడైతే ఫార్మ్ అయ్యి బుల్లిష్ ఫార్మేషన్ ఉంటదో దిస్ ఈస్ గోయింగ్ టు బి అవర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ ఇక్కడ మన టోటల్ 100% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని 100% క్యాపిటల్ కాదు. మనం రెగ్యులర్‌గా పొజిషన్ సైజింగ్ అంటే మీ క్యాపిటల్‌లో 10% యూజ్ చేయాలి ఎక్కువగా లేదా 20% యూజ్ చేయాలి. సో, అట్లా పెట్టుకొని యూజ్ చేయండి. అండ్ పర్ లాట్‌కి 1000-1200 మాత్రమే వీలయ్యేలాగా చూసుకోవాలి ఎస్ఎల్ లాగా. అదర్వైజ్ మీరు చాలా క్యాపిటల్ లూజ్ అవుతూ ఉంటారు. అండ్ జనరల్‌గా నేను 3-4 లాట్స్‌తో చేసేవాళ్ళు అనుకోండి. ఇక్కడ 3-4 లాట్ చేయడానికి. అండ్ మీడియం ప్రాబబిలిటీ ఏంటి అంటే సపోజ్ ఒకటే క్యాండిల్ ఇక్కడి వరకు వెళ్ళింది ఆర్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ సైడ్ వేస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ బుల్లిష్ ఫ్లాగ్ అండ్ పోల్ లాగా ఇది బ్రేక్అవుట్ అవుతూ పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో. అండ్ మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియోలు ఏంటి అంటే 1:2 తర్వాత ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాం. సమ్ టైమ్స్ 1:3, 1:4 అనేది మనకి హై ప్రాబబిలిటీ జోన్‌లోంచి వస్తే అప్పుడు మనం 1:3 వరకు కూడా డైరెక్ట్‌గా ట్రేడ్ చేసి దాని తర్వాత ట్రైల్ చేయడానికి ట్రై చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీడియం ప్రాబబిలిటీలో మన రెగ్యులర్ చేసే పొజిషన్ సైజింగ్‌ని 50-60% ఆఫ్ ఆ రెగ్యులర్ పొజిషన్ సైజింగ్‌ని మాత్రమే డిప్లాయ్ చేయడానికి ట్రై చేస్తాం. బికాజ్ సపోజ్ మీకు ఒక 300 పాయింట్స్ మూవ్ ఉందని తెలిసింది. ఆల్రెడీ 150 పాయింట్స్ మూవ్ అయిపోయింది. ఇక్కడ మనకి జనరల్‌గా ఏంటి ఇంకో 150 పాయింట్స్ ఎలాగని చాలా సార్లు చూస్తాం స్పైక్స్ వస్తా ఉంటాయి. ఇక్కడ మనం 100% క్యాపిటల్‌ని డిప్లాయ్ చేసి ఏం చేస్తాం పిచ్చోలం అయిపోతాం. సో, అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే టార్గెట్ ఎక్కువగా ఉంటే మీ పొజిషన్ సైజింగ్‌ని పెంచుకోండి. టార్గెట్ తక్కువ ఉంటే మీ పొజిషన్ సైజింగ్‌ని పెంచుకోకండి. సో, ఇది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ సేమ్ వే సింగిల్ లాట్‌తో ఇదంతా అచీవ్ చేయగలిగినప్పుడు జనరల్‌గా 80 పాయింట్స్‌ని అచీవ్ చేయనప్పుడు మీరు కూడా ఈజీగా అచీవ్ చేయగలుగుతారు కదా! సో, ఇదనమాట మేజర్‌గా కావాల్సింది. సో, ఎక్కువగా పర్సనల్‌గా ఈ వాట్ డు వి కాల్ ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఇట్లాంటివి చెప్పడం అనేది ఇష్టం ఉండదు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఒక పర్సన్ అంటే కన్సిస్టెంట్‌గా రిజల్ట్స్ చూడగలుగుతున్నాడంటే ఇంకో పర్సన్ కూడా చూడగలుగుతాడు. బట్ అక్కడ కావాల్సింది ఏంటి అంటే ఓన్లీ డిసిప్లిన్, హార్డ్ వర్క్ కావాలి. ఠీకే. సో, ఇదనమాట జరిగేది. అండ్ మీడియం ప్రాబబిలిటీ అయిపోయింది. హై ప్రాబబిలిటీ అయిపోయింది. సపోజ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం. బికాజ్ ఇది ఫోర్త్ వేవ్ స్ట్రక్చర్. అండ్ టాప్ నుంచి మీరు వాట్ డు వి కాల్ ఫిబొనాచి రిట్రేస్‌మెంట్ చూసినా కూడా 38% గాని 50%కి గాని వచ్చినప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఒక డౌ థియరీ వయలేషన్ సేమ్ ఇక్కడ ఎట్లా అయితే అయిందో ఇక్కడ ఒక డౌ థియరీ వయలేషన్ జరిగి అక్కడ నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతే అప్పుడు మనకి లో ప్రాబబిలిటీ బికాజ్ ఇది ఫోర్త్ వేవ్ అయ్యాక ఏం జరుగుతది? ఆర్ ఈవెన్ ఫోర్త్ వేవ్ అన్ని పక్కన పెడితే ప్రాఫిట్ బుకింగ్ అయ్యాక ఏం జరుగుతది మళ్ళీ? ప్రైస్ అనేది డ్రాప్ అవుతది. ఇందాక ఇక్కడేంటి మనకి కాల్‌ని షార్ట్ చేస్తే ప్రైస్ పైకెళ్ళింది. ఇక్కడ పుట్‌ని షార్ట్ చేస్తే ఏమవుతది? సో, ప్రైస్ అనేది డిప్ అవుతది. ఠీకే. సో, లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో ఏంటి అంటే ఫస్ట్ ఇక్కడ మనకి డౌ థియరీ వయలేషన్ ప్లస్ బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇది జరిగినప్పుడు మళ్ళీ మనం ఇది 10-20% అంటే ఎవరైతే 10-20 లాట్స్‌తో చేసేవాళ్ళు ఉంటారో అట్‌లీస్ట్ 1 ఆర్ 2 లాట్స్‌తో చేయడానికి ట్రై చేయండి. 3-4 లాట్స్ చేసేవాళ్ళు కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఠీకే. సో, సింగిల్ లాట్‌తో చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఇది మనకి లో ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. ఠీకే. అండ్ కంప్లీట్‌గా ప్రైస్ బ్రేక్ డౌన్ అయ్యి ప్రైస్ కిందే ఉంది అనుకోండి. నేను ఇక్కడ నుంచి 2000 పాయింట్స్ కిందకెళ్ళినా కూడా వర్రీ అవ్వను. ఇది చాలా సార్లు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తా ఉంటా. బికాజ్ ఇది మీకు ఇంజెక్ట్ చేయాలి బేసిక్‌గా మైండ్‌లోంచి. ఎందుకు అంటే మీకు ఒక సెటప్‌ని ఐడెంటిఫై చేసి దాంట్లోనే ట్రేడ్ చేయడం చేయాలి. అప్పుడు స్టాప్ లాస్‌లు తగ్గుతాయి. వర్రీ అంటే బేసిక్‌గా ఫోమో తగ్గుతది. చాలా థింగ్స్‌లో చేంజెస్ వస్తా ఉంటాయి. ప్రొఫెషనల్ ట్రేడర్‌గా కన్వర్ట్ అవుతూ ఉంటారు. సో, పర్సనల్‌గా క్లయింట్స్‌తో పాటు అలైన్ అయ్యి ఉండను కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయ్యి ప్రైస్ కిందకెళ్తున్నా కూడా పర్సనల్‌గా అయితే అవాయిడ్ చేస్తాను. ఇది మండే రోజు కోసం ట్రేడ్ ప్లాన్. అండ్ ఇంకేదన్నా నేను టాపిక్ మర్చిపోయినా ఆర్ ఏదైనా డీటెయిల్స్ మిస్ చేసినా కూడా పర్సనల్‌గా మెసేజ్ చేయండి. సో దట్ మీకు మళ్ళీ కవర్ చేస్తాను. అండ్ యాహ్! సో, కోర్స్ వీడియోస్ మీరు అట్‌లీస్ట్ కోర్స్ వీడియోస్ కోసం పర్సనల్‌గా నాకు పింగ్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా. అండ్ 15-20 మినిట్స్ డిస్కషన్ కూడా ఏముండదు. ఓన్లీ థింగ్ ఈజ్ అట్‌లీస్ట్ మీకు నేర్చుకోవాలి నిజంగా డెడికేటెడ్ ఉన్నవాళ్ళుంటే మీకే అర్థమవుతూ ఉంటది. ఇక్కడ అట్‌లీస్ట్ టెలిగ్రామ్‌లో అండ్ ఈవెన్ యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తా. సో, ఇక టెలిగ్రామ్‌లో చూసినా కూడా మీకు క్లియర్‌గా తెలిసిపోతా ఉంది. సో, జస్ట్ ఆ లింక్‌ని క్లిక్ చేయండి. సో దట్ మీరు మీ ఎక్స్‌పర్టైజ్ అంటే మీకు అట్‌లీస్ట్ అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ తెలుసు, అన్నీ తెలుసు అనుకోండి. మీకు ఓన్లీ ఏదో ఒక మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ కావాలి అనుకున్నప్పుడు ఆర్ఎస్ఐ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ చూడండి. సో, డౌ థియరీ ప్లస్ ఈఎంఏస్ మల్టీ టైమ్ ఫ్రేమ్ సెటప్ మీకు అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ అన్నీ వచ్చు. ఓన్లీ థింగ్ ఈజ్ ఇన్‌స్టిట్యూషనల్ డేటా బ్రేక్ డౌన్ కావాలనుకుంటే
ఇక్కడ అవైలబుల్ ఉంది. ఎలియట్ వేవ్స్ గానీ, కంప్లీట్ ప్రైజ్ యాక్షన్ లేదా ఎంఏసీడీ సెటప్ కావాలన్నా, ప్రైజ్ యాక్షన్ కావాలన్నా, లెవెల్స్ ఓవర్ నాయిస్, గ్రూప్ యాక్సెస్ కావాలన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈవెన్ ఇండికేటర్ గ్రూప్ యాక్సెస్ కావాలన్నా కూడా ఇక్కడైతే కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ప్రతిదీ చెక్ చేసుకోండి, డీటెయిల్స్తో కంపేర్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మీకు లెర్నింగ్కి టైం ఉందంటేనే జాయిన్ అవ్వండి, అదర్వైజ్ జాయిన్ అవ్వకండి. సో జనరల్గా ఐ యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్ ఒక కాల్ తీసుకొని, బట్ ఇంకా ఆ టైం దొరకట్లేదు కాబట్టి సో నేనే షేర్ చేసిన. సో ఫాలో అవ్వండి, మీకు నచ్చితే యూజ్ అవుతాయి అనుకుంటేనే జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి, అదర్వైజ్ మీకు వర్కౌట్ అవ్వదు. యా, సో బేసిక్గా లెర్నింగ్కి టైం ఉండాలనేది పర్సనల్ ఇది అనమాట. యా, సో ఆల్ ఫర్ నౌ, అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.